నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైనటువంటి హత్య జరిగింది. ఉదయం 7:30 సమయంలో సాకేత్ నగర్లో ఈ హత్య అనేది జరిగింది. వెంకటరత్నం అనే రియల్టర్ను దుండగులు అత్యంత దారుణంగా ఒకవైపు మొదట రివాల్వర్తో కాల్చిన అనంతరం కత్తితో పొడిచినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ మన విజువల్స్లో ఘటన స్థలం దగ్గర ఉన్నాను. ఇక్కడే ఉదయం ఇక్కడ నుండి స్కూల్ అనేది 500 మీటర్ల మేర ఉంటుంది. అక్కడ వాళ్ళ పాపను డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం గతంలో ఉన్నటువంటి పాత కక్షల కారణంగానే ఇదంతా చేశారంటూ కూడా ఒకవైపు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇక్కడ ఘటనా స్థలం దగ్గర తనను పొడిచిన అనంతరం ఉన్నటువంటి కత్తి కావచ్చు, ఇంకోవైపు బుల్లెట్ కావచ్చు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాసేపు క్రితం వరకు ఇక్కడ క్లూస్ టీమ్స్ వచ్చాయి. ఇక్కడ బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా చేశారు. ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తున్న ఏదైతే రౌండ్ మార్క్ ఉందో ఇక్కడ బుల్లెట్ అనేది దొరికింది. దాన్ని ప్రస్తుతం క్లూస్ టీమ్స్ తీసుకొని వెళ్ళారు. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా ప్రస్తుతం పోలీసులు సీసీ ఫుటేజ్ని ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కీలకంగా మారనున్నది. వాళ్ళు ఏ సమయానికి ఇక్కడికి వచ్చి పహారా కాస్తున్నారు అండ్ అమ్మాయిని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళు పక్కాగా గమనించారు ఇదే ప్లేస్ నుంచి. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా నిర్మానుష్యంగా ఉంది, ఎవరు కూడా లేదు, ఇల్లులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఉదయం పక్కన 500 మీటర్లోనే స్కూల్ ఉండడంతో దాదాపు ఉదయం 8 గంటలు కావడంతో ఎక్కువ మంది కూడా వస్తూ ఉంటారు, పేరెంట్స్ డ్రాప్ చేసి వెళ్తుంటారు. అయినప్పటికీ వాళ్ళు అత్యంత ధైర్యం చేసి ఏ విధంగా చేశారంటూ కూడా ఇప్పటికే చేస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇక్కడ కత్తి లభ్యమైంది. ఈ కత్తిని కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకొని ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు గతంలో ధూల్పేటలో ఉన్నట్టు రౌడీ షీట్ కావచ్చు మొత్తం కూడా తనపైన నిందితుడిగా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల కారణంగానే ఇదంతా జరిగిందంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇంకోవైపు తన భార్య ఇస్తున్నటువంటి వాగ్మూలం కూడా తీసుకున్నారు. అనంతరం దీనిపైన ప్రస్తుతం చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు కావచ్చు ఘటనా స్థలానికి చేరుకున్నారు.